భయం వేసింది. మీరేం భయపడొద్దు. అయితే మీకు నువ్వేం వేసావురా బొమ్మ? ఆహా, చక్కటి బొమ్మ వేసావురా. దేవదూత బొమ్మ వేసావు కదా, చక్కటి రెక్కలు, ఎంత వెలుగుతో, చాలా బాగా వేస్తావు బొమ్మ. ఈ దేవదూత ఎవరో చెప్పనా? కూర్చో. ఈ దేవదూత పేరేంటంటే గాబ్రియేలు, ప్రభువుకు ఇష్టమైన దేవదూత. అందరికీ సువర్తమానములు ప్రకటిస్తుంది. ఏంటలా అర్థం కానట్లు మొహం పెట్టారు? దేవదూతని పరిచయం చేస్తాను. దేవదూత వస్తున్నారు చూడండి. గాబ్రియేలు దేవదూత. చెప్పు అమ్మా, మీరెవరు? నేను గబ్రియేలు దేవదూతను. మీరు దేనికి వచ్చారు? నేను ఒక సువార్తమానము మరియకు తెలియచేయడానికి వచ్చాను. చాలా అందంగా వెలిగిపోతూ వీటి మీద పెద్ద పెద్ద రెక్కలున్న మీరు గాబ్రియేలుగా మా మధ్యకి రావడం మా అదృష్టం. పిల్లలు, గాబ్రియేలు దూతను చూడండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును. పురుషుని ఎరుగుని దాన్ని నాకు ఇది ఎలా సంభవం? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. పిల్లలు చూశారు కదా, చక్కగా మరియమ్మ బొమ్మ వేసుకొచ్చావు. మనం రాకముందే మరియమ్మ గారు వచ్చారు. ఆమె మన రక్షకునికి తల్లి. ఆమెకు గాబ్రియేలు గారు ఏం చెప్పారో విన్నారు కదా. ఇప్పుడు మన మధ్యకు జోసెఫ్ గారు వస్తున్నారు. ఈ బొమ్మ జోసెఫ్ గారిది వేశారు కదా, యోసేపు గారు అన్నమాట. వస్తున్నారు యోసేపు గారు. దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భవతి, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక శిశువును కనును. ఆయనకు తన ప్రజలను ఆయన పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. చూసారా పిల్లలు, గాబ్రియేలు యోసేపుకు ఎలాగ శుభవర్తమానం చెప్పిందో. గాబ్రియేలు అంటే శుభవర్తమానాన్ని చెప్తారన్నమాట. పిల్లలు, ఎవరు గొల్లల బొమ్మలు వేశారు? మీరేనా? ఎంత చక్కగా వేసావు గొల్లల బొమ్మలు. గొల్లలంటే ఎవరో మీకు తెలుసా? చెప్పనా? గొల్లలంటే ఊరికి దూరంగా కొండల్లో, గుట్టల్లో కుటుంబాలు వదిలి